నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అదేంటి అంటే మన ఆర్థిక స్థితిగతుల గురించి, ఎంత అప్పు ఉంది, ఎంత అప్పు చేస్తున్నాము, ఎంత కడుతున్నాము, వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు బుగ్గన గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. తర్వాత 2 లక్షల కోట్ల అప్పులు చేశారు, అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ సోషల్ మీడియా అంతా కూడా వీటి మీద చర్చించాల్సింది పోయి మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ అంశం ఏంటి అంటే, ఎందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏపీ వెళ్ళి తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టట్లేదు, కేవలం హైదరాబాద్ లోనే మీరు ఎందుకు ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ వెనుక చాలా కారణాలు వినబడుతున్నాయి. ఎందుకంటే సజ్జలా గారే అన్ని తానే చూసుకుంటున్నారు కాబట్టి ఆ విభేదాల కారణంగానే ఈయన తాడేపల్లి వెళ్ళట్లేదు. అండ్ పార్టీకి ఆ కార్యకలాపాలకి ఎంత దూరం వహించాలో అంత దూరం వహిస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ తెర మీదకి వచ్చింది. మరి ఈ చర్చలో వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. చాలా అంశాలు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గురించి. ఈ నేపథ్యంలో అందరూ ఆయన మాట్లాడిన ప్రశ్నలకి కౌంటర్ ఇస్తారు అనుకుంటే, కానీ కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మీరెందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి తాడేపల్లికి వెళ్ళట్లేదు, అక్కడ నుండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు, అసలు ఏం జరుగుతుంది, మీరు దూరం అవుతున్నారా పార్టీకి అనే క్వశ్చన్స్ ఆయన అభిమానులు రేస్ చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? అంటే బుర్రకథ బుగ్గన హైదరాబాద్లో ఎందుకు చెబుతున్నాడు, తాడేపల్లిలో ఎందుకు చెప్పట్లేదు అంటే, బుగ్గన మాటలని ఆయన చెప్పే వ్యాఖ్యల్ని బుర్రకథ అంటారు. ఇప్పుడు బుర్రకథ తాడేపల్లిలో పెట్టకపోవటానికి సజ్జలతో విభేదాలైనా, అంటే మొత్తం తాడేపల్లి ఆఫీస్ అంతా ఇవాళ ఎవరి గుప్పెట్లో ఉంది, సజ్జల గుప్పెట్లో ఉందని మొన్న బోరగడ్డ అనిల్ కూడా చెప్పాడు. ఏది ఇప్పుడు బుగ్గనకి సజ్జలకి విభేదాల వల్లే అతను తాడేపల్లి ముఖం చూడలేదా? లేదు, ఆయనకి ఏదో హైదరాబాద్లో నెట్వర్క్ వ్యాపారాలు, నేరుగా కర్నూలు నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ నుంచి ఆయన నియోజకవర్గానికి వెళ్ళటం, ఇదే తప్ప అసలు నియోజకవర్గంలో కూడా కనపట్లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ కొత్తగా తెరపైకి మళ్ళీ వచ్చాడు. ఏదో అప్పుడప్పుడు అట్లా మెరుస్తున్నాడు, మెరుపు తీగ రామ్మ అనగానే వచ్చేసి వెళ్ళినట్టుగా. ఈరోజు ప్రెస్ మీట్లో అతని మాటలు, 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు చేశారంట, వాళ్ళేమో 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులే చేశారంట. నమ్ముతారా? ఇప్పుడు మీరు 5 ఏళ్లలో చేసిన అప్పులు సంవత్సరానికి 1,50,000 కోట్లు, అంటే అక్కడే 7 లక్షల కోట్లు అప్పులు మీరు చేసి 3 లక్షల కోట్ల అప్పే మేము చేసామని చెబితే ఎవరు నమ్ముతారు? ఇక్కడ చాలా మోసం జరుగుతుందమ్మా. అప్పుల విషయానికి వస్తే నిన్న కూడా ఆ దువ్వూరి కృష్ణతో ప్రెస్ మీట్ పెట్టించాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆర్థిక పరిస్థితి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక శ్వేతపత్రం రూపంలో ఇచ్చారో, ఏది ఇన్ని చేశాం 2 ఏళ్లలో, ఏమని చెప్పారు చంద్రబాబు? 1,50,000 కోట్లతో సంక్షేమం అందించానన్నాడు. మొత్తం ఇప్పటి వరకు 2 ఏళ్లలో పేదల సంక్షేమం పైన మేము పెట్టిన ఖర్చు 1,50,000 కోట్లు. నెక్స్ట్ ఇంకేమని చెప్పారు ఆయన? డెవలప్మెంట్ యాక్టివిటీస్, అభివృద్ధి పనుల పైన, పోలవరం, అమరావతి నిర్మాణం, అసలు ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎంత పెట్టానన్నాడు? 1,34,000 కోట్లు పెట్టానన్నాడు. మొత్తం లిస్ట్ అంతా చదివాడు. సూపర్ 6లో ఎంతెంత చేశారు అంటూ నువ్వు చూసే ఉంటావు. నిన్న ఏది ఎన్టీఆర్ భరోసా, అదే పింఛన్లు 68,000 కోట్లు ఖర్చు పెట్టాము. ఇట్లా వరుస పెట్టి ఇచ్చారు. తల్లికి వందనం 20,000 కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం. అన్నదాత సుఖీభవ, రైతులకి 9,000 కోట్లతో ఇచ్చాం అంటూ మొత్తం ఆయన ప్రోగ్రెస్ ఇచ్చాడు. అందులో ఏదన్నా అవాస్తవం ఉంటే నువ్వు చెప్పు. ఆయన తప్పుడు లెక్క చెప్పాడు, తల్లికి వందనం 20,000 కోట్లు ఇవ్వలేదు అని నీ దగ్గర చూపిస్తే చూపించు ఆధారం. అది వదిలేసి ఇప్పుడు అప్పులు మా హయాంలో 14 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షల కోట్లు అన్నారు అంటాడు. వీళ్ళందరూ కూడా దేన్ని తీసుకుని మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు దువ్వూరి కృష్ణ అయినా, బుగ్గనైనా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయినా కేంద్రం ఇస్తున్న సమాధానాలు గమ్మత్తు చూసావా? వీళ్ళే ప్రశ్నలు అడిగిస్తారు. మిథున్ రెడ్డితో
లోక్సభలో, సుబ్బారెడ్డితో రాజ్యసభలో, లేకపోతే గురుమూర్తితో లోక్సభలో ప్రశ్నలు అడిగిస్తే ఆ కేంద్ర మంత్రులు సమాధానాలు చెప్తారు. మొన్న ఈ కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు ఇచ్చారు. ఏది మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు 6 లక్షల కోట్ల అప్పులను ఏదో ఇచ్చారు. ఇక్కడ బడ్జెట్ రుణాలు అవి, ఆఫ్ బడ్జెట్ రుణాలు వేరు. అంటే బడ్జెట్ అవతల చేస్తున్న అప్పులు, అంటే అసెంబ్లీ ఆమోదంతో చేస్తున్న అప్పు, అసెంబ్లీ ఆమోదం లేకుండా చేస్తున్న అప్పు, ఇట్లా 2 రకాలుగా అప్పులు ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? కేంద్రం ఏం చెప్పుద్ది? బడ్జెటరీ లోన్సే మాట్లాడు, ఆఫ్ బడ్జెట్ లోన్స్ గురించి మాట్లాడదు. మేము 5 ఏళ్లలో 3 లక్షల కోట్లే అప్పు చేశామంటే నమ్ముతారా? అసలు అప్పు నువ్వు చేశావు, చేసిన అప్పుని నువ్వేమైనా కన్స్ట్రక్షన్కి వాడావా? ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? పోలవరం ముంచేశావు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతీస్తే ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1000 కోట్లు అయింది. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ పైన ఈ 2 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారమ్మా? 9,000 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క పోలవరం పైన. అమరావతి రాజధాని నిర్మాణం, రేపొద్దున సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెనింగ్ అంట. ఇందాకే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఈ నెలలోనే అమరావతిలో 2 ఓపెనింగ్స్ అంటున్నాడు. ఒకటేమో సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండోదేమో ఆ క్వార్టర్స్, ఐఏఎస్లు సెక్రటరీల క్వార్టర్స్ బిల్డింగ్స్ అయిపోయినాయి. నువ్వెందుకని చేయలేకపోయావు? ఇదే సీడ్ యాక్సిస్ రోడ్డు నువ్వు కంప్లీట్ చేసి నువ్వే జాతికి అంకితం చేస్తుంటే నీకు వచ్చేది కదా పేరు. ఈ నెలాఖరికి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నాడంట నిమ్మల రామానాయుడు చెప్తున్నాడు. నువ్వేం చేసావు ఆ రోజు? 3,000 కోట్లు పనులు పెండింగ్ పెట్టి 2,000 మెట్రిక్ టన్నుల ఆ టన్నెల్, ఆ మెషిన్ ఇరుక్కుపోయింది దాంట్లో, అది బయటికి తీయకుండానే ఓపెనింగ్ చేసి పారేశాడు. నిర్వాసితులకి 600 కోట్లు ఇవ్వాల. అదేమంటే బుగ్గన ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? కుప్పంకి నీళ్లు వదిలేమంటున్నాడు. కుప్పం నీళ్లు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? 10 ట్యాంకర్లు, గేట్లు, ఆ ట్యాంకర్లతో నీళ్లు పోసి ఆ గేట్లు ఎత్తిపోవటం, రాయలసీమ. అంటే ఇప్పుడు ఇక్కడ సరే ఆ సబ్జెక్ట్ తీసేయి. ఇప్పుడు అప్పు ఆయన చేశాడు, నువ్వు చేశావు. నువ్వు చేసిన అప్పు ఏమైంది? ఆయన చేసిన అప్పు కళ్ళ ముందు కనపడుతుంది. పోలవరం ఇవాళ బ్రహ్మాండంగా రేపొద్దున వచ్చే సంవత్సరం ఓపెనింగ్ అంట. అంతేందో సరే, 14న గోదావరి హారతి ఇస్తున్నారు కదా, ఆల్రెడీ లెఫ్ట్ కెనాల్ నుండి వదిలేదు కదా వాటర్. ఇప్పుడు అనకాపల్లి దాకా నీళ్లు తీసుకెళ్తున్నారు. అవును, వచ్చే సంవత్సరానికి విశాఖ తీసుకెళ్తారు. అవును, ప్రధాని మోడీతో రేపు గోదావరి పుష్కరాల్లోపు తొలి దశ పోలవరం ఓపెనింగ్ అంట. అరే ప్రధాని మోడీని ఇన్ని మాట తీసుకొచ్చి వాళ్ళు ఓపెనింగ్లు చేస్తుంటే మీరు ఎందుకని చేయలేకపోయారు? అది కదా ప్రజలు మిమ్మల్ని బ్లేమ్ చేసేది. అది వదిలేసి కుతుబ్ షాహీ కట్టాడు హైదరాబాదు, నువ్వు కట్టావా? జనానికి తెలీదా ఎవరు కట్టారు ఏంటి? జనం ఏమైనా మర్చిపోయారా? కుతుబ్ షాహీ హైదరాబాద్ కట్టాడు, కానీ సైబరాబాద్ నిర్మాణం చేసింది చంద్రబాబు. ఇవాళ సంపన్న నగరంగా హైదరాబాద్ మారిందంటే ఆయన తెచ్చిన ఐటీ ఇండస్ట్రీ, అటు బీటీ ఇటు ఫార్మా. అరే ఇవాళ ప్రపంచానికే వ్యాక్సిన్ ఎగుమతి కేంద్రంగా హైదరాబాద్ మారింది, ఇది చంద్రబాబు వల్ల అని ఎవరు చెప్తున్నారు? కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు. మరి మీ గురించి చెప్పలేదే? జగనే తెచ్చాడని. ఇది వదిలేసి పాపం ఏదో జాకీ చేసి జగన్ లేపాలని చూస్తున్నారు, అది లేచేది కాదు. అంటే ఎన్ని జాకీలు వేసినా బుగ్గన దువ్వూరి కృష్ణ జగన్ పైకి లెగుస్తుందా? సజ్జలతో విభేదాలు అంటావా? సజ్జల మరి పాపం అనేక మందిని ఎల్లగొట్టాడు. విజయసాయిరెడ్డి పోయిందే సజ్జల వల్ల. నిన్న బోరగడ్డ అనిల్ రోడ్డు మీద భార్యతో దీక్ష కూర్చుందే సజ్జల వల్ల. సజ్జలంట 100 తాసుపాములతో సమానం అంట. ఆ బోరగడ్డ అనిల్ చెప్తున్నాడు ఏదో మీడియా ఛానల్లో, సజ్జల కాటేస్తే 100 తాసుల కాటుతో సమానం అన్నాడంటే దాని దెబ్బకే విజయసాయిరెడ్డి పారిపోయాడా? ఇప్పుడు రేపు పొద్దున పారిపోయే వాళ్ళ జాబితాలో సజ్జల కాటుకి బుగ్గను కూడా చేరతాడా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.